కొంచెంలో తప్పించుకున్న ఈ ఎక్స్‌పైర్ అయిన ట్యాంక్ పౌడర్ తినబోయి తినింటే అంతే నా పరిస్థితి ఇంగా. హలో గైస్, ఇంక మ్యాటర్ ఏంటంటే కాలేజ్‌కెళ్దామని ముందు రోజు అన్నీ సర్దుకుంటున్నా. ఇంటి దగ్గర ఉన్న బట్టలు కొన్ని తెచ్చుకుందాం అనుకున్నా గానీ, మొన్న ఇంటికొచ్చేటప్పుడే హాస్టల్‌లో మామూలు స్టంట్‌లయితే పడలేదు. వద్దులే అని సైలెంట్ అయిపోయినా. కొంచెం సేపు అలా ప్రశాంతంగా మిద్ది పైకెళ్ళి అలా టైమ్ పాస్ చేసిన కొంచెం సేపు. మొత్తం ఊరంతా కానొస్తాది మిద్ది పైకెళ్తే. భలే పీస్‌ఫుల్‌గా ఉంటాది ఊర్లో. డిన్నర్‌కి నాకెంతో ఇష్టమైన పూరి విత్ చికెన్ కర్రీ దొబ్బి తిన్నా. అదేంటో ఇంటి దగ్గర నచ్చినంత తినొచ్చు, కానీ తినబుద్ధి గాదు. అదే హాస్టల్‌కెళ్తే వాళ్ళు పెట్టే 2 ముక్కల కోసం వారమంతా వెయిట్ చేస్తాం. అంటే ఈలోపు బయట గూడా తింటాం. రాబోయేది ఎండాకాలం అని సారీ ఆల్రెడీ వచ్చేసిందిగా ఎండాకాలం. అందుకని ట్యాంక్ పౌడర్ గూడా పెట్టుకున్నా ఇంట్లో ఉంటే. తీరా చూస్తే అదేమో ఎక్స్‌పైర్ అయిపోయి 2 మంత్స్ అయితాంది. ఎలాగో ఎక్స్‌పైరీ డేట్ చూసినా లేకపోయినుంటే అంతే నా పరిస్థితి ఇంగా. అలాగే సెంట్ కూడా పెట్టుకున్నా. అసలే ఎండాకాలం పర్ఫ్యూమ్స్ లేకపోతే పని జరగదు. ఎందుకనేది మీకే బాగా తెలుసు. కామెంట్‌లో చెప్పండి ఎందుకో?